చేయాలా? అఫిడవిట్లో ఉన్న విషయాన్ని నువ్వేదో పెద్ద కనుక్కున్నట్టు వాస్కోడిలాగా కొలంబస్ లాగా నువ్వు చెప్పేది ఏంది? నేను వేసిన తర్వాత అఫిడవిట్లో ఎంత ఉందనేది దాంట్లో వేసిన. మునుగోడు ఉప ఎన్నికల్లో టెలిఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ అక్కడి నుంచే ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి మీ ఆధ్వర్యంలో జరిగింది అనేది ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఇదో పనికి మాలిన చర్చ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది. టెలిఫోన్ ట్యాపింగ్ ఇవాళ జరుగుతలేదా అని అంటే జరుగుతుంది అని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు. ఇవాళ జరిగింది, అప్పుడు జరిగింది, ఇంకా అంతకంటే ముందు జరిగింది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ దేశంలో టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టి ప్రభుత్వాలు అని చెప్పి అందరూ ఒప్పుకుంటున్న విషయం. బట్ దాంట్లో పొలిటికల్ లీడర్ పాత్ర ఉండదు అనేది చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఈ మధ్యకాలంలో కొంత ఇంగ్లీష్ మీడియాలో కూడా వచ్చినట్టుంది. అధికారులు కూడా చెప్పిండ్రు ఇందులో ఏమీ లేదు, ఈ కేసు ఎవరి మీదకి రాదు, రొటీన్గా జరిగింది అని చెప్పినట్టుగా మనం వార్తలు కూడా చూసినాం. కానీ ఏదో జరిగినట్టుగా ప్రచారం చేసి దాంట్లో మమ్మల్ని ఏదో బదనం చేయాలి, మాకు మళ్ళీ వంట కట్టాలను తెలివి తక్కువ ప్రయత్నం చేశారు, బుక్కబొట్ల పడ్డారు. అది ఇప్పుడు పనికి మళ్ళీ చర్చ. గువ్వల బాలరాజు ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి కారణం ఏమనుకుంటున్నారు? చిన్న ముచ్చట, గట్ల మస్తు మంది వస్తారు పోతారు కాదు కూడా లెక్కన. అంటే మెయినాబాద్ ఫామ్ హౌస్లో అతను కీలకంగా ఉన్నాడు, బీజేపీకి అప్రూవర్గా మారబోతున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అది పెద్ద చిన్న విషయం, అది అంత పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఎమ్మెల్యేల కొనుగోలు అనేది ఆ అంశమే రాలేదంటారా? బీజేపీ చేస్తుందని కూడా మీరు గతంలో ఆరోపించారు కదా. ఆ రోజు వచ్చింది కాబట్టే ఆ రకంగా వాళ్ళు దొరికిండ్రు, వచ్చిండ్రు, మాట్లాడినరు, కేసు అయింది, అవన్నీ కూడా జరిగినాయి మనకు తెలుసు. సరే వాళ్ళు పైనుంచి సుప్రీంకోర్టు నుంచి ఏదో స్టే తెచ్చుకున్నారు, ఏదో జరుగుతుంది. జరగకపోతే ఆ చర్చ ఉంటుంది కదా. ఆయన ఎవరో మాట్లాడిన ఆయన మధ్యవర్తి వచ్చిన మాట వాస్తవం, వీళ్ళందరి మధ్య కూర్చున్న మాట వాస్తవం, అంతా కూడా రికార్డు కూడా అయింది, వీడియో రికార్డు.